హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీనివాస్ మెగా వ్లాగ్స్. అనుకోకుండా మేము జనవరిలో వైజాగ్ టూర్ ప్లాన్ చేశాము. వన్ డేలో వైజాగ్ మొత్తం కవర్ చేయొచ్చా అంటే కాదు. అయితే మా ప్లాన్లో వన్ డే మాత్రమే ఉంది. సో ముఖ్యమైన ప్లేసెస్ అన్నీ కవర్ చేశాము. ఇది పార్ట్ 1 వీడియో. ఈ వీడియోలో మీకు ఆర్కే బీచ్, కైలాసగిరి, తెన్నేటి పార్క్ ప్లేసెస్ కవర్ చేస్తాను. వైజాగ్ ఆర్కే బీచ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మేము స్టే చేసిన హోటల్ ఇదే. హోటల్ వచ్చేసరికి బీచ్కి దగ్గరలో ఉంటుంది. బీచ్ వ్యూ పాయింట్లో ఉంది. ఆర్కే బీచ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వన్ సైడ్ హోటల్స్, వన్ సైడ్ బీచ్ చూడడానికి చాలా అందంగా ఉంటుంది. మేము ఉదయాన్నే సన్ రైజ్ కోసం ఆర్కే బీచ్కి వచ్చేసాము. చాలా చలిలో పిల్లలను కూడా తీసుకొచ్చాము. ఇలా చాలా ఫొటోస్ దిగాక బీచ్ దగ్గరలో మాకు ఒక పార్క్ కనిపించింది. ఆ పార్క్ వచ్చేసరికి రాధాకృష్ణ పార్క్. చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ అందరూ కూడా ఎర్లీ మార్నింగ్ వాకింగ్, జాగింగ్ చేస్తూ నేచర్ని ఎంజాయ్ చేస్తున్నారు. కొంచెం ముందుకెళ్ళాక బీచ్ పక్కన ఫొటోస్ దిగాము. పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు, చక్కగా ఆడుకున్నారు, ఇసుకలో క్రికెట్ ఆడుకున్నారు. మా పాప బాబు బాగా ఎంజాయ్ చేశారు. అయిపోగానే హోటల్కి వచ్చేసేసాము. నెక్స్ట్ కైలాసగిరి వెళ్ళడానికి. కైలాసగిరి ఎప్పుడు టీవీల్లో, ఫోన్లో చూడడం తప్ప రియల్గా చూడడం మొదటిసారి. చాలా చాలా బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్. కైలాసగిరి వెళ్ళడానికి రోప్వే ఉంటుంది. కింద నుంచి స్టెప్స్ ఇట్లా ఎక్కి రోప్వేకి వెళ్ళాలి. టికెట్ తీసుకొని ఆ రోప్వేలో వెళ్తే మనం డైరెక్ట్గా కైలాసగిరి టెంపుల్కి వెళ్ళిపోతాము. చాలా అందమైన ప్లేస్, చాలా మంచి ఎక్స్పీరియన్స్ మొదటిసారి మాకు. రోప్వే నుండి వైజాగ్ సిటీ మొత్తం చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సముద్రము, సిటీ చాలా చాలా అందంగా ఉంటుంది. కైలాసగిరికి చేరుకున్నాము. మా పాప బాబు కార్ రైడ్ చేశారు. ఇక్కడ జిప్ లైన్ రైడ్ కూడా ఉందండి, కాకపోతే మా పిల్లలతో కుదరలేదు. మీరు వెళ్తే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. అక్కడ నుంచి మాత్రం ఆ కొండలు, ఆ వ్యూ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది.
రైడ్ ట్రై చేశాడు. స్టార్టింగ్లో ధైర్యంగా ఉన్నాడు కానీ ఆ రైడ్ పూర్తయ్యేసరికి చివరికి వచ్చేసరికి చాలా భయపడ్డాడు. చూడండి. కైలాసగిరి టెంపుల్ నుండి రోప్వే ద్వారా మళ్ళీ కిందకు వస్తున్నామండి. మా బాబు అలిగాడు, సో కిందకు వచ్చేసాము. ఇక్కడ నుండి తెన్నేటి పార్క్ చాలా దగ్గరండి. సో మేము కారులో వెళ్తున్నాము తెన్నేటి పార్క్కి. అయితే వైజాగ్ రోడ్స్ మాత్రం చాలా బాగున్నాయండి. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా స్మూత్గా ట్రాఫిక్ రూల్స్ కానీ అన్నీ బాగున్నాయి. తెన్నేటి పార్క్ అయితే వచ్చేసామండి. ఈ తెన్నేటి పార్క్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుండి బీచ్ వ్యూ పాయింట్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేసి ఉండరు. ఈ స్పాట్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. ఎవరన్నా వైజాగ్ వస్తే మాత్రం ఈ తెన్నేటి పార్క్ను అస్సలు మిస్ అవ్వద్దు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.